అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ వెల్కమ్ టు మై ఛానల్ గలాటా విత్ రాయల్. గైస్, ఈ రోజు మోస్ట్ ఎక్సైటింగ్ అండ్ మోస్ట్ ఎమోషనల్ డే అవుతుందేమో, ఎందుకంటే ఫినాలే షూట్, 3 days షూట్. ఈ రోజు పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ బిగ్ బాస్ సెట్ కి పోతా ఉన్నాను. ఆ సెట్ చూసిన వెంటనే ఎట్టుంటుందో నా ఫీలింగ్ నాకే అర్థం కావట్లే. సో షీస్ మై డిజైనర్ అమూల్య, అనీనా బొటిక్ అని చెప్పేసి. కింద లింక్ పెడతాను చూడండి డిస్క్రిప్షన్ లో. మొత్తం బిగ్ బాస్ హౌస్ లో నా చెత్త బట్టలంతా పక్కన పెట్టేస్తే 3rd, 4th వీక్ నుంచి మొత్తం బట్టలంతా ఆపిలే పంపించింది. పాపము ప్రతిరోజు పంపించేది. చాలా మంది డిజైనర్ ని మాట్లాడుకొని పోతే చాలా మంది హ్యాండ్ ఇచ్చేసి ఉన్నారు. అండ్ తను మాత్రం హ్యాండ్ ఇవ్వకుండా ఎంత కష్టమైనా కూడా అన్ని ఆర్డర్స్ అన్ని పక్కన పెట్టేసి ప్రతి వీకెండ్ డ్రెస్ నాకు పంపించింది. నా ఫేవరెట్ వచ్చి తను పంపించిన దానిలో నేను ఆది కలిసి డాన్స్ వేసినాం కదా, దారి చూడు అని చెప్పేసి. ఆ డాన్స్ వేసినప్పుడు వేసుకున్న డ్రెస్ బ్లూ కలర్ది. అండ్ ఇంకొకటి వచ్చి నా దసరా ఎపిసోడ్ లో నేను ఏడ్చినాను కదా, ఉప్పు తిన్న నెక్స్ట్ డే, ఆ రాయల్ బ్లూ డ్రెస్, నా ఎంట్రీ డ్రెస్ అన్ని ఆ పిల్లే. ఈ రోజు నా ఫినాలే డ్రెస్ కూడా ఈ పిల్లే చేస్తుంది. సో చాలా వెరైటీగా అడిగి చేయించుకున్నాను నేను. ఏదో ఎంత సౌండ్ అడిగి చేయించుకున్నాను. సో అక్కడ పోయిన తర్వాత చాలా మంది పాత వాళ్ళని కూడా కలుస్తాం. నేననే కలిసినాం యాక్చువల్లీ. బాలా అన్న వాళ్ళ పాప పేరు అప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఇంకా కలవబోతా ఉన్నాను. సో లెట్స్ సీ అక్కడ పోయిన తర్వాత ఎట్లా ఉంటుంది. సే హాయ్ టు హర్. సే హాయ్. హలో. యా, షీస్ ఫ్రమ్ యుఎస్ నుంచి వచ్చి. ఓ బిగ్ బాస్ సెట్ కి వచ్చాను. అయ్యో ఎన్ని రోజులైందో ఇక్కడికి వచ్చి. మై గాడ్, ఇక్కడ నుంచి జనాలంతా మరి ఆడ పార్క్ చేయాలరా. ఓహో మా బిగ్ బాస్ సెట్. ఐ మిస్ దిస్. చూపి అట్లా కొంచెం తిప్పి, ఊరికే అట్లా తిప్పు. ఊరికే లైట్ తిప్పి, ఎక్కువ చూపించుకో. ఇది చాలే. అదే బిగ్ బాస్ సెట్. అది తీద్దామా బిగ్ బాస్. ఆదియోగి. ఫైనల్లీ బిగ్ బాస్ సెట్ కి వచ్చినాను. ఐ మిస్ దిస్. అన్ఫార్చునేట్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ అది. ఆ తర్వాత మధ్యలో ఒకసారి వచ్చినాను. ఎందుకు వచ్చినాను ఏమని చెప్పేసి ఇంకో వీడియోలో చేస్తాము చూడండి. షాక్ అవుతారు ఎందుకు వచ్చినా అని తెలిస్తే. మళ్ళీ ఇప్పుడే వస్తాను. ఐ మిస్ దిస్ హౌస్. ఓ నువ్వు వ్లాగ్. హాయ్ గైస్, మన గీత వచ్చేసింది ఇక్కడ. గైస్ సబ్స్క్రైబ్ టు మెరీనాస్ ఛానల్, మెరీనాస్ వరల్డ్, అండ్ సబ్స్క్రైబ్ టు గలాటా గీత రాయల్. మ్యూచువల్ గైస్, మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ సబ్స్క్రైబర్స్. yes. చీతా ప్రింట్ ఫాలో. ఇది కూడా చీతా, అన్ని చీతా, నెయిల్స్ కూడా చీతా. ఆల్ చీతా. ఈయనే రాజు గారు, ఈయనే మమ్మల్ని అంతా, మా మేనేజర్, మా బట్టలంతా ఈయనే లోపల పంపించేది. యూట్యూబ్ లో పాప యాడ్ చూడు బ్లాగ్స్. ఇదే మన రూమ్. బిగ్ బాస్ తెలుసు. నాకు నీరజ, షీ ఇస్ వసంతి గైస్. గుర్తుందా మీకు? బాబీ డాల్ ఆఫ్ ది హౌస్. ఈ పిల్ల పేరు గుర్తుందా? హలో హాయ్ రా. ఎప్పుడు వచ్చినవి ఇట్స్ బ్లాగ్ కావాలా? నా అత్తర్ బాటలు ఇచ్చాడా? డబ్బులు ఇవ్వాల్సిందే. ఈ రోజు నేను ఒప్పుకునేదేలే. ఒక అత్తర్ బాటలు 6,000, ఇంకోటి 1,200, ఇంకోటి 1,200, 2,400 ప్లస్ 6,000, 8,400 పంపించాను నాకు. అదొకటే కాకుండా మెడికల్ బిల్స్ 10,000 ఉండింది. ఆ 10,000 ఆడా? ఫోన్ పే. 10,000 ప్లస్ 8,400 ఈస్ 18,400. సెండ్ 400 కావాలంటే రౌండ్ ఫిగర్ 18,000 పంపించండి. ప్రాక్టీస్ లాస్ట్ కి నువ్వు చేయలేదంటే ప్లీజ్ నాకు సపరేట్ గా ఏదైనా ఇస్తారా ఆయన అడుగు. కొంచెం ట్రైనింగ్ కూర్చోవే. బిగ్ బాస్ ప్రొడక్షన్ మేనేజర్ అదాడ వీడియో నన్ను బాగా చూసుకునింది క్వారంటైన్ లో ఉండేటప్పుడు. చాలా బాగా. నేనైతే ప్రతిసారి ఎలా తెలుసా, క్వారంటైన్ లో ఉన్నప్పుడు మటన్ అంటే మటన్ వస్తలేదు. వస్తుంది నేను చెప్పేసాను. మటన్ ఇస్తారా? ఇస్తున్నాం మేడం, చెప్పాను మేడం. కంప్లైంట్ అన్ని మటన్ మీద.
సో నేనే నిన్ను ఇబ్బంది పెట్టలేదు కదా. వాకింగ్ కూడా తనే ఫస్ట్. యా నన్ను కనీసం డోర్ కూడా దాటలేదు కదా రోహిత్. నేను అసలు వాకింగ్ పిలిస్తే కూడా నేను ఇంటి ఇడే కూర్చుంటా. నేనైతే ఇలా తీసి ఒకసారి చూసాను ఎవరైనా ఉన్నారా అని. అమ్మాయి సంవత్సరం వచ్చారు కదా. టైం దొరికింది వాళ్ళు చెప్పారు తీసుకెళ్ళు అని చెప్పి. మంచిదేనా వీళ్ళకి తీసుకెళ్ళి వచ్చేవారు టైం తీసుకెళ్తాము. అప్పటికే పడుకున్నామేమో అని లెక్కించుకున్నాము. ఫస్ట్ డేట్ మాది. నాకు కాదు బ్లాగ్ లో. హాయ్ నాకు బ్లాగ్స్ కొత్త. సో హాయ్ అభి సే హాయ్. హాయ్ అభి డ్రెస్ సూపర్ ఉంది. బాగుంది. ఇందాక మాట్లాడింది బాగాలేదు, అది వచ్చింది. అది రాలేదు. అదే భలే ఉంది అభి. మొత్తం అందరిలోకి అభి హైలైట్. పల 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 అని మెరుస్తాను. ఇప్పుడు ఊగలేవు. ఒక నిమిషం మీరేంద్రా నేను ఇది వేసుకుంటే కింద పడుకుంటాను. అలాగే డాన్స్ ఒకటి అలాగే తీసుకొచ్చాను. నేను కూడా డాన్స్ కి వేరే దానికి వేరే అనుకున్నా. లాస్ట్ కి డాన్స్ కి దీనికి అన్నిటికీ ఒకటే వేస్తున్నారు డ్రెస్. ఏం మీది ఏ డాన్స్ అర్జున్? మీ డాన్స్ ఏది సాంగ్? నాది వాట్లా కదే. నాది ఆరోహి వాట్లా గది. అంతా రెపల్ పాటలు ఇస్తున్నాను నాకు. ఏ పాట స్వామి? బాగానే వేస్తాను సూర్య. ఇంప్రూవ్ అయినావు. కాంపిటేటర్ అబ్బా మాకు. నా స్టెప్ ఏ సూర్య. ఇదిగో అరే బీపీ చోటీలో నామినేషన్ అనుకో మంచి చేయలేదని మొండనే అన్నావు రూమ్ లోని కాంపిటేటర్ అని. మళ్ళీ ఈ రోజు మంచిగా చేయలేని అంటున్నావు. ఏమంటుందని కాంట్రాక్టర్ అని మాటలు చూడు. ఫ్లిప్పర్ ఆ రోజు ప్రోమో కట్ ఎట్లా ఇచ్చింది బ్రో? ఏం చేసింది? ఏ మీరు ఎపిసోడ్ చూస్తారా? ఏ అది కాదు బీబీ జోడి మాట్లాడుతుంది. నేను తెలుగులో నేర్చుకున్నాను ఇక్కడ వచ్చి సినిమా చేసేటప్పుడు. నేను కూడా తమిళ సినిమాలు చేస్తా అక్క. మై ఫాదర్ ఇస్ ఎ తమిళియన్, మై మామ్ ఇస్ ఎ తెలుగు. బట్ ఐ బ్రాట్ అండ్ బోర్న్ ఇన్ చెన్నై కాబట్టి చెన్నై. తెలుగు రాసేది వచ్చా నీకు? మాట్లాడమే ఇక్కడ వచ్చే నేర్చుకున్నానంటే. తమిళ్ పడితే కొంచెం కొంచెం పడితే ఇంగ్లీష్ మీడియం. எனக்கே தமிழ் படிக்க தெரியும். எனக்கு அப்படி இருக்கும் நமக்கு. எப்படி ఇలా అన్నందుకే చిత్తూరు చిత్తా లేపి 9th వీక్ ఎలిమినేషన్, నువ్వు 8th వీక్ ఎలిమినేషన్. నాకు అన్ని ఎలివేషన్ ఇవ్వలేదు, డైరెక్ట్ గా ఎలిమినేషన్. వెళ్ళిపోయేటప్పుడు ఆదిరెడ్డి ఎట్లా పట్టుకుని బ్రో నువ్వు మంచిగా ఆడుతున్నావు బ్రో, నువ్వు జస్ట్ మీ నువ్వు సీక్రెట్ రూమ్ లో ఉన్నావంటే నా దగ్గరకు వచ్చి ఆదిరెడ్డి బాగా ఆడంటే ఎల్లో గీతు అన్నాడు. తల మీద పట్టుకొని నేను కూడా అనుకున్నా మీదే అంట కదా. ఓ మరి ఇంకా ఎవరు ఉన్నారు పర్ఫార్మర్స్? అంటే నిన్ను కూడా పర్ఫార్మర్ కేటగిరీలో వేసుకున్నావు అతను. సూర్యకి నాకు ఇచ్చిన ఫస్ట్ బిగ్ బాస్ జోడి. నీకు నాకే సూర్య ఫస్ట్ ఇచ్చింది బిగ్ బాస్ జోడి. చేయలే బిగ్ బాస్ జోడి నీకే నా పేరు ఇచ్చింది. నాతో చేయనన్నావా? నీతో కాదు బిగ్ బాస్ జోడే చేయనని. అసలు చేయనే చేయని చెప్తున్నా బిగ్ బాస్ జోడి. బిగ్ బాస్ నువ్వు నేనైతే నువ్వు నేనే కొట్టుకుంటా సత్తా ఉంటున్నావు. ఎవరు నామినేట్ చేయకలేదు, నువ్వు నేను. ఈ అబ్బాయి ఏమిరా అంటే కాలి స్టెప్ చేయరా అంటే ఇట్లా చేస్తాడు. నాకు అది నచ్చలేదు, నేను చేసిన అంతే.
ఎంత బిగ్ బాస్ ఇదే సోదే ఇంకా చేస్తుంటారు చిన్న మనం కూడా సేమ్ రాజు నువ్వు నేను 9th వీక్ ఎలిమినేషన్ 10th వీక్ ఎలిమినేషన్ 8th వీక్ ఎలిమినేషన్ సేమ్ డ్రెస్ 11th వీక్ కదా నువ్వు 12th లేదు సార్ 9, 12, 8 సేమ్ డ్రెస్సులు మేము మన రూమ్ అయితే దరిద్రంగా ఉంది మన రూమ్ ఇంత మంచిగా ఉంది డాన్స్ ప్రాక్టీస్ చేసి చిల్ అవుతారు మనం ప్రాక్టీస్ చేద్దాం నాకు అసలు ఇంతవరకు స్టెప్లే తెలియదు ఆ పాట కూడా వినింది ఆ వాట లాగా దింగే తప్ప రే మాది వాట లాగా దింగే వాట్లాగా పాట అట్లాంటిది మా వాడి పాట అట్లే ఉంటుంది ఏంటి హెయిర్ స్టైల్ ఎట్లున్నాను అద్దరిపోలా అందుకే వెరైటీగా ఉండాలని చేస్తాం గీత ఎక్కడ గీత రాలేదా అనేసి అనిపించాలి జనాలు హాయ్ గైస్ మీరు గీత రాయల్ చూడట్లేదు యూటర్న్ ని చూస్తున్నారు ఐఎమ్ సర్ ఐసాక్ న్యూటన్ చెప్పు ఐఎమ్ సర్ ఐసాక్ చెప్పు ఓ మై గాడ్ థ్యాంక్ యూ సో మచ్ ఐరన్ మ్యాన్ 2 లో స్కార్లెట్ జాన్సన్ ఎంట్రీ ఐడియా ఉందా మీకు కర్లీ హెయిర్ తోటి నేను స్కార్లెట్ జాన్సన్ ని వేరే చోట చూసాను ఓకే ఐరన్ మ్యాన్ ఇంకొక అమ్మాయిలా కూడా అనిపిస్తుంది ఎవరు అవతార్ లో అమ్మాయిలా నాకు సరయు లాగా అనిపిస్తావునా బిగ్ బాస్ లో సరయు ఆ పిల్ల హెయిర్ స్టైల్ ఇట్టే ఉంటుంది బాగుందా బాగుందా చెప్పు ఏదో హాలీవుడ్ యాక్టర్స్ లో అనిపిస్తున్నాను ఐ యామ్ నాట్ ఏబుల్ టు స్ట్రైక్ నాకు బ్రిటిష్ అమ్మాయి లాగా ఉంటుంది రాట్లా హాలీవుడ్ యాక్టర్స్ లో అనిపిస్తున్నాను పిచ్చు కూడా లాగా ఉంది స్వామి ఇది బాగుందా కాదు నిజంగా నచ్చుతున్నాను నా పిచ్చుకలు వచ్చి వాళ్ళేమో నా చుట్టూ అనిపిస్తా ఉంది ఈ ఫ్రెండ్ మనం లేపాల్సిందే మామూలు ఉండదు ఏమైందిరా కరెక్ట్ షాక్ కొట్టిందా నిజంగా కరెక్ట్ షాక్ కొట్టింది పిచ్చుకలు లాగుంది ఫస్ట్ అందంగా ఉన్నాను పని చేద్దాం తలసం చేసి ఉండమే బాబు సరే ఇది చెప్తాను స్ట్రైట్ చేసి ఇక్కడ ఒక్కటే చేస్తే అప్పుడు పైకి లావు వాము ఏంది బాబు ముందే టెన్షన్ పెట్టాలి ఇంకేం జాబ్స్ ఓ మై గాడ్ కానీ మళ్ళీ కూర్చోం పిల్లై ఉండేది అద్దరిపోయిందే సూపర్ ఉంది రేపు అదైనా కూడా పర్వాలేదు తీసుకురా సేమ్ ఇట్లే చేస్తారు కదా అది కూడా సేమ్ అంతే బాడీ బాగుంది దీంతో ఏంటి బాగా మెరుస్తా ఉంది కదా ఇంతే సేమ్ సాటిన్ మెటీరియల్ ఇది సాటిన్ కాదు ఇది సాటినా అవునా అది ఇంకొంచెం బ్రైట్ ఉందిగా లేదా ఫుల్ ఫుల్ చెప్పులాడా చెప్పులు చెప్పు మాట ఎండమాల్ షైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎక్స్ కంటెస్టెంట్ 5 ఎక్స్ కంటెస్టెంట్ అంట అమ్మో ఎక్స్ కంటెస్టెంట్ అనే పేరు చూస్తేనే నా వల్ల కాలేదా ఆయన చిరుత పులి 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 పెద్ద పులి నేను ఒకటే వచ్చిన ఊరికి ముందు హాయ్ గైస్
నా హెయిర్ స్టైల్ అమ్మ నేను చూస్తున్నారు కదా. యాక్చువల్లీ ఈరోజు టాప్ 4 and 5 బయటకు వస్తారు. నా జుట్టు చూడండి రా నాయన, కొంచెంసేపు తర్వాత చూడండి నా జుట్టు మళ్ళీ భయంకరంగా ఉంటుంది స్వామి. మనకి స్ట్రైట్ హెయిర్సే బాగున్నాయి ఆ రింగుల జుట్టు కన్నా కదా. కర్ల్స్ కూడా బాగున్నాయా? ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. మెడికల్ రూమ్ లో పిలిచేది టెలికాస్ట్ అవుతుంది కదా. చూడలే ఎపిసోడ్ అందరు బయటకు వచ్చిన హాయ్ కవిత, సబ్స్క్రైబ్ టు కవిత నాగా వ్లాగ్స్ గైస్. అను కూడా సబ్స్క్రైబ్ టు గలాట గీత రాయలు చెప్పు. హాయ్ రా షూటింగ్, హాయ్ షూట్స్, హాయ్ రా బ్లాగరా, హాయ్ రా, ఏ వెల్కమ్ బ్యాక్ రా, వెల్కమ్ బ్యాక్. ఇలా మంచిగా పెట్టు కెమెరాని, పెట్టడం రాదు. నేను ఏదో కొంచెం కోతి మారి ఉన్నాను అనిపిస్తుంది. లైట్ గా షార్ట్ మంకీ. రంజితమే 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 మనసు రంజితమే 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 చేయండి రంజితమే. ఏ వచ్చింది కదా బెస్ట్ డాన్సర్, ఇంకేమే రే. మీకు భలే రూమ్ ఇచ్చినారా ఘోరంగా. ఇది రూమ్ లాగా లేదురా, లాడ్జ్ లాగా ఉందిరా. మాది పెద్ద రెస్టారెంట్ లో ఉండే పెద్ద 5 star హోటల్ రూమ్, మీది లాడ్జ్ లో రూమ్ లాగా ఉంది. ఫుల్ మేకప్స్ మేకప్స్ కాదు చంటన్నా ఎవరైనా. ఓకే తర్వాత I look like a mermaid guys. Mermaid. రంజుదమే మందిరమే. హాయ్, మీరు నన్ను తీయండి, అందరూ మీరు నన్ను తీయండి, నేను మిమ్మల్ని తీస్తా. హాయ్ రాజీ, యు లుక్ సెక్సీ. రాజీ ఫోన్ చేసావా? హాయ్ రేవంత్ వాళ్ళ మమ్మీ ఆంటీ. నేను మిమ్మల్ని అప్పటి నుంచి రేవంత్ వాళ్ళ మమ్మీ ఆంటీ అనేసి పిలుస్తా ఉన్నా. మీరు బాగా ఏది చేస్తారు చెప్పండి, మీ ఇంటికి వస్తా తినేదానికి. వినిపిది గట్టిగా చెప్పండి, పొగడతాన్నారు కదా. చాలా బాధ అనిపించింది, నాకు ఏడుపు వచ్చింది. చాలా మంది ఏడ్చారంట పాపం నా కోసం. రేవంత్ కూడా ఏడ్చాడు, పడి ఏడ్చినాడు రేవంత్ కూడా. లాస్ట్ రేవంత్ మీ వాడు పాడిన పాటకి నాయన నాకు వచ్చింది చూడు ఏడుపు. అసలు నా రింగ్ టోన్ కూడా అదే. ఒకసారి నా ఫోన్ చేసి నా ఫోన్ చెప్తా. అవునా? కోపం అన్నిటికి తిడతా ఉంటాడు, అరుస్తా ఉంటాడు స్వామి. ఉండు, నా ఫోన్ రింగ్ టోన్ కూడా అదే. ఫోన్ చేసినావా? ఇప్పుడు ఫోన్ చూడమే. చేసావా? ఫోన్ రింగ్ టోన్ చూడండి నాది. నేను చెప్పిన లోపల ఉండేటప్పుడే రేవంత్తో నీ పాటే నేను రింగ్ టోన్ గా పెట్టుకుంటానని చెప్పి. నీకు అన్ని మంచివన్నీ మంచివి నేర్చుకుని
నీ వాడు నా కోసం పాడిన పాట రింగ్ టోన్ గా పెట్టుకున్నా. అది అట్లుంటది మనతోని, మనం కూడా అంతే. కలుసుకోవాలంటే కలిసిపోయినా ఆల్రెడీ అయిపోయినా. మరి ఎంతలో అయితే నేను వెళ్ళనండి అని ఎంతలా ఏడ్చిందా పాపం. ఇలా ఎక్కడ చూడలేదు. అమ్మను కలన్నీ పెడుతున్నాడు కానీ మాత్రం చాలా. మామా బాగుంటావా? నీ పేరు చెప్పు. ఎవరు నాయన నువ్వు? ఎవరు నాయనా? నీ నాయన కాదు మామా, నువ్వు ఎవరికి నాయన? ఆదిరెడ్డి విన్ అవుతాడా? అవుతాడా? అయితే ఆ 50 లక్షలు నాకు ఒక 25 లక్షలు మావా. నీకు 25, నాకు 25. ఇద్దరు తీసుకోవాలా? నీకు సగం నాకు సగం అంతే, ఇంకెవరికి లేదు మావా. ఏ చేయట్లే, నేను చేయనని చెప్పిన. దానికా ఆదివారం పరివమ్మా, అది వేరే. అది కూడా నీకు సగం నాకు సగం. జోడీ చేయట్లే, నేను చేయనని చెప్పిన. స్వామి నన్ను బిగ్ బాస్ వరకు వదిలేయండి, బిగ్ బాస్ తర్వాత వస్తా అని చెప్పిన. ఇప్పుడు వచ్చిన బిగ్ బాస్ ఏడిపించినారు. ఈ రోజు కూడా ఏడ్చినారు. నువ్వు కూడా ఏడ్చినావా? మీరు రాలే లోపల. మాకు అందరికి ఏవి వేసి చూపించినారు ఇన్ని రోజులు జరిగిన జర్నీ. అది చేసి చూపించే లోపల ఏడుపు చేసిన ఆయన. మీరు కూడా ఏడ్చినావా? అవునా? అయ్యా థ్యాంక్స్. అంత బాగుంది అప్పుడు దాకా. థ్యాంక్ యూ. పిచ్చి ఫ్యాన్స్ ఉంటారు. మీరెవరు? ఆదిరెడ్డి వాళ్ళ బ్రదర్ని. అంటే మా వాళ్ళకి వచ్చి తెలియదు కదా. బాగా ఏడ్చారా మీరు కూడా? చాలా చాలా బాగా. అయ్యా మీకు పిచ్చి ఫ్యాన్స్ ఉంటారు అక్కడ నెల్లూరులోనా? రిపోర్టర్లే. నువ్వు నేను ఓట్లు పెట్టమంటా కదా, ఓట్స్ అని చెప్పి అడిగినప్పుడల్లా నేను మీ తమ్ముడికి వేయాలి అని అంటే గీతం తీసుకొస్తేనే సరేను, లేకపోతే లేదా అంటుండ్రు. అటువంటి పిచ్చి ఫ్యాన్స్ ఉంటారు. థ్యాంక్ యూ. ఎవరు పిలిచేది నన్న? వస్తానా. హాయ్ నాన్న. హాయ్. ఇది ఆదిరెడ్డి కారా? రెడ్ కాదా? స్కోడా ర్యాపిడో రెడ్. బ్లాక్. పోతున్నారా మీరు ఇంటికి? సరే పెట్టండి. బ్లాగ్ లో పెడతాం ఇద్దరిని. వీళ్ళిద్దరే హ్యాండిల్ చేసింది ఆదిరెడ్డి అకౌంట్. ఆ అబ్బాయి పేరు నందన్. అదో నందన్. ఈ అబ్బాయి పేరు నితీష్. ఈ బాబు పేరు కవిత, ఈ పిల్ల పేరు హద్విత. హాయ్ రాజా. హాయ్. హాయ్ నాన్న, బాగున్నావరా? హలో. ఇంకేం బా హీరో మరి ఉన్నావా? ఈరోజే మా లాస్ట్ డే ఆఫ్ ద షూట్. నేను అదాడ సత్య, రాజ్ గడ, మేమంతా ఒకే రూమ్ ఆడుకున్నాం. రాజ్ గడ మేమంతా ఒకే రూమ్ అడిగి తీసుకున్నాం. రాజు నేను హౌస్ లో ఉన్నప్పుడు అస్సలు కనెక్ట్ కాలే. ఎక్కువ బయటకు వచ్చినా కనెక్ట్ అయినాం. మొన్న నేను ఏడుస్తా అంటే కళ్ళు తెరిచినాడు, అక్కడ కనెక్ట్ అయిపోయినా నేను. అది 100 సార్లు చెప్పిండు రాజు. అసలు ఆ కథ ఏంటి చెప్ప ప్లీజ్. డైలీ చెప్తాను. ఏడుస్తుంటే కళ్ళు దుర్చినావు అంటే అసలు ఎందుకు దుర్చినావు, ఎందుకు దుర్చు ఒకసారి చెప్పు. నా కళ్ళు దుర్చాడు రాజు. చెప్పు రాజు, ప్రాణం ఉంది. నా కళ్ళు తుడిచినా కరెక్ట్ అయిపోయింది రాజు. కళ్ళు ఎందుకు తుడిచావు రాజు చెప్పు. మరి మొన్న నాతో వేరే ఏమన్నాడు? కావాలని చెప్తాను. నాకు రాజు అంది గీతుని. రాజ్ కి నేను క్రష్, నాకు రాజ్ క్రష్. చాలా బాధపడుతుంది వీడియో చూసుకున్నా. సో నేను కొంచెం మేకప్ అయినాక రాజ్ నేను క్రష్, నాకు రాజ్ క్రష్ అంటే నువ్వు మీ ఇద్దరు చేసుకొని ఫస్ట్ బ్రష్ అన్నావు కదా, అది బాగా ఫేమస్ అయింది. అది చెప్పు మళ్ళీ. నిజంగానే అన్న ఆ రోజు నేను ఆ రోజు బ్రష్ చేసుకోలేదు మీరు ఇంకా. అది రాత్రి గుర్తుందా నీకు? మిస్టర్ ఆదిరెడ్డి, టాప్ 4 కంటెస్టెంట్. సే హాయ్ టు ఆదిరెడ్డి. ఆదిరెడ్డి
We missed your dance. Yeah, we missed your dance. I missed you so much. Vlog వద్దా అమ్మా? ఆదిరెడ్డి గారు మా vlogs లో రారండి. ఓహో గీతదా? Subscribe to Adireddy Official guys. Subscribe to Adireddy Official. Kavita Naga Vlogs. ఐ షాడో ప్రస్తుతానికి 5 అలాగే తర్వాత మసాలా గ్లిటర్ ఉన్న దగ్గర గోల్డ్ గ్లిటర్ గ్లిటర్ అయ్యాలి. సత్యంగా ఏదో చేస్తున్నారు. అంటే పెద్ద ఆదిరెడ్డి గారు అది నిజమే అనుకోండి పెద్దలు. ఆదిరెడ్డి గారు కంగ్రాచులేషన్స్. దాని బయట మొత్తం ఆదిరెడ్డి బయటకు రావడానికి ఫోర్త్ పొజిషన్ లో అని చెప్పి ఫుల్ ట్రెండింగ్ నడుస్తుంది. ఆదిరెడ్డి గారు మీరు నన్ను మిస్ అవ్వలేదని చెప్పినారు హౌస్ లో. నిజంగా మిస్ అవ్వలేదండి. చెప్పారు కదా నేను సత్య శ్రీహాన్ ఎక్కువ కలర్ ఇచ్చినాడు. నువ్వు పక్కన కూర్చొని అంటే అదే మరి నేను పైమ కలర్ వచ్చింది చెప్పి నువ్వు సత్య నన్ను మీరు గమనించాలి అసలు. సత్య శ్రీహాన్ కలర్ ఇస్తా అంటే ఆదిరెడ్డి మాత్రం అవునవును నేను మనసులో ఈ బ్లాగ్ లేకపోతే పచ్చి చెప్పుంటా. గీతు చూడు నేను మనసులో కలర్ ఇస్తాను అందరినీ. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత బాగుంటా కదా, అక్కడ కలర్ ఇస్తాను అవసరం లేదు. కొంచెం అంటే కనిపించేలా చూడు ఇంత యాక్టింగ్. స్లో మూమెంట్ ఒకసారి పక్క 1 మిలియన్ వచ్చాయి కానీ పక్క నువ్వు పో. హాయ్ హలో వెల్కమ్ టు ఫరక్నామా ఫైవ్ యూట్యూబ్ ఛానల్. సో గలాటా గీతురాయల్ ఛానల్ కూడా. సో మీ అందరూ చాలా వెయిట్ చేశారు ఆదిరెడ్డితో వీడియో చేయండి అని చెప్పేసి. సో ఫైనల్ గా మా ఆదిరెడ్డి వచ్చేసాడు. సో ఒకసారి ఆదిరెడ్డితో కలిసి మాట్లాడేసుకుందాం. ఆదిరెడ్డి హాయ్ రా నాన్న. హాయ్ రా రే నానా. వెల్కమ్ బ్యాక్ రా. ఏ నానా రే తమ్ముడు. ఏ తమ్ముడు తంబి దా అక్క బ్లెస్సింగ్స్ వద్దా? బ్లెస్సింగ్స్ రా నాన్న. మార్నింగ్ చూడలేదైతే అందరినీ రాణిస్తారు కదా, కంటెస్టెంట్స్ ఎవరన్నా రాణించినట్టు కదా. బయటికి ఎట్లా పోతాం థ్యాంక్ యూ సో మచ్ ఇనాయా. షీ డిజర్వ్ టు బీ ఇన్ టాప్ 5 గైస్. అన్ఫార్చునేట్ గా అట్లయిపోయింది. బట్ షీ ఈజ్ అ వెరీ గుడ్ కంటెస్టెంట్. చాలా తన స్ట్రాటజీలు కూడా మైండ్ ఉండాలి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇనాయా దగ్గర నుంచి అన్నట్టుండేది. యాక్చువల్ గా నేను గేమ్ నేర్చుకుందే గీతు దగ్గర. గీతు అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పిందంట గీతో టెస్ట్ అని చెప్పేసి. చెప్తా ఉన్నారు. ఐ ఫీల్ సో హ్యాపీ. You're so beautiful. You don't have to feel inferior. Very beautiful. అందరికన్నా ఇనాయనే చాలా అందంగా అనిపిస్తుంది. వెరీ బ్యూటిఫుల్. ఇన్ అండ్ అవుట్. ఏ హాయ్ రా. ఏ రే వీళ్ళు ఆఫ్ చేసాను రా సార్ రా. రే నానా హాయ్ రా. మోడల్స్ లాగున్నారా మీరు. ఇంకంతేరా ఈ రోజుకి ఎపిసోడ్. సో దిస్ ఇస్ మై చీతా ప్రింట్ అసలు డ్రెస్. స్టన్నింగ్. Oh, me? You also looking good. She always looks stunning. welcomes you. Enjoy a safe and pleasant drive. సో అట్లా జరిగిందనమాట నా బిగ్ బాస్ జర్నీ. అండ్ ఇట్ కేమ్ టు అన్ ఎండ్ ఇన్ ఫినాలేలో. ఐఎమ్ సో హ్యాపీ. శ్రీహాన్ అండ్ రేవంత్ ఇద్దరు గెలిచిన దానికి. శ్రీహాన్ అబ్సల్యూట్లీ డిజర్వ్స్ టు బి అ విన్నర్. అది కానీ శ్రీహాన్ కానీ ఒకరిలో విన్నర్ అవ్వాలి అనేసి నేను అనుకుని ఉన్నాను. అండ్ శ్రీహాన్ విన్నర్ అయ్యేటప్పుడు ఐఎమ్ రియలీ హ్యాపీ.
రాత్రి కారు ఇక్కడ పెట్టిన, బయట ఫుల్ జనాలు. స్వామి అద్దాలు కొట్టి కొట్టి అద్దాలు పగలగొట్టేస్తారేమో అని భయం వేసింది. కొత్త కారు కాబట్టి లోపలే పెట్టేస్తున్నా. ఇప్పుడు వచ్చి దాన్ని తీసుకుంటా ఉన్నా. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకొక మంచి బ్లాగ్ తో తిరిగి కలుస్తాం. అంతవరకు సైన్ అవుట్. దిస్ ఇస్ మీ వీడియో. సైనింగ్ ఆఫ్. అదర్స్